పొలిటికల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది దిల్ రాజు టార్గెట్ గా ఐటీ దాడులు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఐటీ శాఖ సోదాలు మొదలుపెట్టాయి. బడా నిర్మాతగానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న రాజుపై ఐటీ శాఖ దాడులు చేస్తుందన్న వార్తలు అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయనకు చెందిన కార్యాలయాలపైన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు. దిల్ రాజుతో పాటుగా శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డిల ఇల్లులు అలాగే కార్యాలయాలపైన ఐటీ అధికారులు ముక్కుముడిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఫలితంగా నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో కలకలం రేగింది. మొత్తంగా నగరంలోని 8 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి తెలుగులో ప్రధానంగా 3 సినిమాలు రిలీజ్ కాగా వాటిలో 2 దిల్ రాజు నిర్మించినవే ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన గేమ్ చేంజర్ వాటిలో భారీ బడ్జెట్ చిత్రం కాగా, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ 2 సినిమాలను దిల్ రాజే నిర్మించారు. ఈ 2 సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా దిల్ రాజుకు భారీ ఎత్తున లాభాలు వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ లాభాలతో పాటుగా ఈ సినిమాల నిర్మాణం కోసం వినియోగించిన నిధులకు కూడా రాజు సరైన లెక్కలను చూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ లెక్కలు తేల్చేందుకే ఐటీ శాఖ రంగంలోకి దిగినట్లు సమాచారం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సంక్రాంతికి వస్తున్నాం, ఇది కదా రికార్డ్ అంటే మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండితులు షాక్ అవుతున్నారు. సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు మంచి వసూళ్లు వస్తాయని అందరూ అనుకున్నదే కానీ మరి ఈ స్థాయిలో వసూళ్లు మోత మోగించడం మాత్రం అనూహ్యం. వారం తిరక్కు ముందే 200 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఇదే పండక్కి రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజులను ఈ చిత్రం పెద్ద మార్జిన్ తో వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ ను కొనసాగిస్తుంది. విడుదలైన 5-6 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాంకు వచ్చిన వసూళ్లు చూస్తే షాక్ అవ్వక తప్పదు. ఈ 2 రోజుల్లో మాత్రమే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కోట్ల మేర షేర్ రాబట్టింది సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ అయిన 5-6 రోజుల్లో బాహుబలి 2, RRR లాంటి భారీ చిత్రాలను మించి తెలుగు రాష్ట్రాల్లో షేర్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన 5వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా RRR పేరిట రికార్డు ఉంది. ఈ చిత్రం 13.63 కోట్ల షేర్ రాబట్టింది. సంక్రాంతికి వస్తున్నాం 12.75 కోట్లతో 2వ స్థానం సాధించింది. అలా వైకుంఠపురంలో 11.43 కోట్లు, బాహుబలి 2 11.35 కోట్లతో వరుసగా 3-4 స్థానాల్లో ఉన్నాయి. ఆదివారం 6వ రోజైతే RRR రికార్డును సైతం సంక్రాంతికి వస్తున్నాం దాటేసింది. RRR 6వ రోజు 9 కోట్ల షేర్ సాధిస్తే సంక్రాంతికి వస్తున్నాం 12.5 కోట్ల మేర షేర్ను కొల్లగొట్టింది. విషయం ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రా టికెట్ రేట్లు కూడా లేవు. నార్మల్ రేట్లతోనే ఈ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆక్యుపెన్సీలు భారీగా ఉండడమే దీనికి కారణం. తొలి రోజు నుంచి 6వ రోజు వరకు ఈ చిత్రానికి థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. నిన్న ఆదివారం రోజు కూడా ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ రోజు నుంచి ఆక్యుపెన్సీలు తగ్గొచ్చు. ఫుల్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మిడ్ రేంజ్ సినిమా ఈ స్థాయి సక్సెస్ సాధించడం అనూహ్యం.
మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఆయనపై నాకు క్రష్ ఉండేది అంటుంది మీనాక్షి చౌదరి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. టాల్ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టింది. ఈ క్రమంలో మీనాక్షి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రష్ ఎవరో చెప్పేసింది. మీనాక్షి మాట్లాడుతూ స్కూల్ టైంలో మా స్కూల్ టీచర్ అంటే నాకు క్రష్ ఉండేది. నిజానికి నా ఒక్కదానికే కాదు, మా స్కూల్లో ఉండే అమ్మాయిలందరికీ అతనిపై క్రష్ ఉండేది. నేను కూడా ఆ వయసులో ఆయన్ని ఇష్టపడ్డాను. అతనే నా ఫస్ట్ క్రష్. ఆ తర్వాత ఎవరిపై ఆ ఫీలింగ్ కలగలేదని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. మీనాక్షి చౌదరి తన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి కూడా మాట్లాడుతూ, జీవితంలో అందరికీ ఎవరో ఒకరి మీద క్రష్ ఉంటుంది. మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా అదే కథతో తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం నాకు చాలా సంతోషంగా ఉందంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మీనాక్షి. అడివిశేష్ నటించిన హిట్ 2 మీనాక్షికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.